అలాంటి లోతు కుంటలో, నేను మురికి కుంటలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ మురికి కుంటలో నుండి కూడా నన్ను లేవనెత్తాడు. ఓకే, మనం అందరం ఆ మురికి కుంటలో నుంచి వచ్చిన వారమే. సో అందుకనే ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ కానీ ఒక బిలీఫ్ సిస్టమ్ ని మనము దూషించటము సమంజసము కాదు. ఎస్, వాళ్ళకి సత్యము తెలపాలి మనము, అది మన బాధ్యత. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నేను దూషించటకు రాలేదు, నేను రక్షించటకు మాత్రమే వచ్చాను అని చాలా స్పష్టంగా తెలుసు. See, today condemnation is what is dividing us, is destroying relationships between human. ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, this is my humble request to you, ఐడల్ వర్షిప్ అనేది రకరకమైన ఉంటాయి. ఒకడు మందు ఐడల్ వర్షిప్ చేస్తాడు, ఒకడు ధనాన్ని ఐడల్ వర్షిప్ చేస్తాడు, ఒకడు తన చెడు అలవాట్లని, ఒకడు దొంగతనముగా తన ఐడల్ని పెట్టుకుంటాడు. అనేక విగ్రహాలు ఉన్నాయండి. విగ్రహారాధన అంటే కేవలం ఒక కమ్యూనిటీ చేస్తుంది కాదండి. డోంట్ సైడ్ లైన్ ఒక కమ్యూనిటీని ఎప్పుడు, అది చాలా తప్పు. సో మై రిక్వెస్ట్ ఇస్ రీచ్ అవుట్ టు దెమ్ విత్ లవ్ అండ్ టెల్ దెమ్ ద ట్రూత్. మీరు దూషణకరమైన మాటలతోని ఎవరి దగ్గరికైనా వెళ్తే వారు వింటారా? మీరు ఇలాంటి వారు, మీరు ఇలా చేస్తున్నారు, మీరు అలా చేస్తున్నారు అని చెప్తే వారు మారు మనసు ఎక్కడ పొందుకుంటారండి? యేసుక్రీస్తు ప్రభు వారు, జస్ట్ చిన్న అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాండి, ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఎవరండి? ఆమె నమ్మకస్తురాలా, అన్యురాలే కదండి. ఎప్పుడైనా ఆమె బిలీఫ్ సిస్టమ్ గురించి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా మాట్లాడాడా? మాట్లాడలేదు. సో ఎవ్రీ టెస్టిమనీ షుడ్ బి పాజిటివ్ అండి. ఇట్ షుడ్ ఆల్వేస్ క్యారీ పాజిటివ్నెస్ బట్ నాట్ కండెమ్నేషన్ ఇన్ ద టెస్టిమనీ. దయచేసి నా మనవి, ఎందుకంటే ఈ వేదిక ప్రభు ఇచ్చిన గొప్ప వేదిక. ఇందులో ఎవ్వరిని దూషింపబడే అధికారము ఎవ్వరికి ఇవ్వలేదు. ఆయన మనిషి బ్రతుకున్నంత వరకు తీర్పు తీర్చడండి. చచ్చిపోయిన తర్వాతే అంగీకరిస్తే పరలోకం, అంగీకరించకపోతే ఆల్రెడీ తీర్పు వెల్లడింపబడిపోయింది. అంతేగాని బ్రతికున్నంత వరకు దయచేసి క్రైస్తవులుగా మనము ఎవరిని దూషించకుండా ప్రేమతో వారి దగ్గరికి వెళ్దామండి. లవ్ లాస్ట్స్ అండి. లవ్ ఇస్ ఫర్ ఎవర్, లవ్ ఇస్ ఇటర్నల్. ప్రేమ దేనినైనా మార్చగలుగుతుంది. నేను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పుట్టారు అనే అంశం కూడా మీకు తెలియపరుస్తాను. బహుశా దాని తర్వాత మనం చెప్పే సాక్ష్యములు కూడా బహుశా మనం మార్చుకుంటాం. నెవర్ ఎవర్ కండెమ్ ఎనీబడి. ఇద్దరు దొంగలు, యేసుక్రీస్తు ప్రభు ప్రక్కన ఇద్దరు దొంగలు. పిలాతు నాకు అధికారం ఇచ్చున్నాడంటే, నువ్వు ఎవడివి, నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి అని దూషణ. అది పైనుండి నీకు అధికారం ఇవ్వకపోతే నీకు అధికారం ఎక్కడిది అని ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. I have never seen a word of condemnation in our Lord and Savior Jesus Christ. So please, when you approach somebody, give respect to their beliefs and tell them, brother, this is my experience. I want you to experience this truth. That will actually help people. And మనం సాక్ష్యం ఇవ్వటం అంటే ఇతర మతాలని దూషించటమే సాక్ష్యంగా పెట్టుకున్నామేమో అని క్రైస్తవులు నేను అనుకుంటున్నాను. అది చాలా తప్పు అండి, చాలా తప్పు. వీ షుడ్ చేంజ్ దిస్ మైండ్ సెట్ అండ్ దిస్ ప్యాటర్న్. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. లోకం అంటే ఎవరండి? క్రైస్తవులు ఒకరేనా? మరి ఎందుకండి ఈ భేదములు, ఈ విభేదాలు? లెట్ us క్రీస్తు ప్రేమతో, మనము నిజమైన ప్రేమతో ఎవరి దగ్గరికైనా వెళితే క్రీస్తు వారిని పట్టుకుంటారండి. దేవునికి స్తోత్రం. అంతే. జస్ట్ రీచ్ అవుట్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, నాట్ క్రిటిసైజింగ్, నాట్ కండెమ్నింగ్, నాట్ విత్ హేట్రెడ్. సో ఐ థింక్ లాట్ ఆఫ్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఇన్ అవర్ థాట్ ప్రాసెస్ ఆల్సో. బాధపడుతున్నానండి, హత్యలు చేసుకుంటున్నారండి మతం పేరుతో, కులము పేరుతో. దానికి మనమే ప్రోత్సహిస్తున్నామేమో అని నాకు భయం వేస్తుంది. వారిని అలా చెయ్యులాగా బహుశా మన మాటలే బహుశా చేస్తున్నాయేమో అని నాకు భయం వేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు వారికి సంబంధించిన ఇంటి వారినే దూషించాడు, కానీ అన్యుల గురించి ఏనాడు ఎన్నడూ ఏమీ చెప్పలేదు.
ఆయన దగ్గరికి వచ్చి ఒక స్త్రీ అంటది, ఆయన ఏమంటాడు, నేను ఇశ్రాయేల్ ఇంటి వారి కొరకే వచ్చాను, నేను ఎవరి వద్దకి పంపింపబడలేదు, ఆయన కుక్కలు అంటాడా లేదా? ఆమె వెంటనే ఎంత చక్కగా రియాక్ట్ అవుతుందండి. యజమాని బల్ల నుండి మెతుకులు పడితే కుక్కలు తినవా అని తనను తాను ఎంతగా యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు ఎవరి మనసు ఎలా ఉంటుందో, ఎవరితో ఎలా మాట్లాడితే వారి స్పందన ఎలా ఉంటుందో. మనకి ఆ ఆలోచన, ఆ జ్ఞానం లేదండి. సమయస్ఫూర్తి జ్ఞానం అయితే మనలో అసలు లేదు. సో బహుశా అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు రావాల్సి వచ్చింది ఈ లోకంలోకి. ఓకే, ఐ ప్రే దట్ దిస్ ప్లాట్ఫామ్ విల్ నెవర్ బి అ ప్లాట్ఫామ్ ఆఫ్ కండెమ్నేషన్ టు ఎనీబడి. దయచేసి ఓకే అండి, మనం దేని కొరకు రక్షింపబడ్డాము చెప్పాలి అందరూ. దేని కొరకు రక్షింపబడ్డాము? సమాధానము కలుగు చేయుటకు, సమాధాన పరిచర్య చేయుటకు, అందరినీ దేవుని యొక్క సమాధాన పరచుటకై మనము జన్మించి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే రక్షకుడుగా వచ్చాడు. A lot of people may not accept what I am saying, but this is the fact అండి. Let us bring unity but not division. United we stand, divided and that is what the enemy wants. వీళ్ళ చేత ఎంత కొట్లాడిచ్చి, ఎంత వ్యతిరేకకరమైన మాటలు నేను మాట్లాడిస్తే అంత డివిజను ఈ లోకంలో, అశాంతిని ఈ లోకంలోని నేను ఉంచగలుగుతాను. దట్ ఈస్ హిస్ హోల్ ప్లాన్. హీఈస్ యూజింగ్ us. హీఈస్ నాట్ యూజింగ్, అన్యుల్ని వాడటం లేదండి టు బ్రింగ్ డివిజన్. హీఈస్ యూజింగ్ us. And that is why I pray and I request you. Okay, a lot has been said now. Okay, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడో ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి. ఎవరైనా? చెప్పాలి. ఎవరు చెప్తే వారికి ఒక గిఫ్ట్ ఇస్తా. తండ్రి చిత్తం ఏమిటి? చాలా సింపుల్ గా చెప్పారు. నందు గారు మీరు అక్కడి నుంచే చెప్పండి, పర్వాలేదు. కాదండి, పోయి కూర్చోండి. థ్యాంక్ యూ. No, to teach us how to love. Jesus Christ was born because people forgot how to love God. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడంటే మనుషులు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలో మర్చిపోయారు. అందుకనే ఆయన జన్మించి తిరిగి ఏ మార్గం నుంచి తప్పిపోయారో, ఏ ప్రేమ మార్గము నుంచి వెళ్ళిపోయారో అదే మార్గములో తిరిగి ఫస్ట్ కమాండ్మెంట్ ఏమిటండి అంటే ఏమి చేయడానికి వచ్చాడు? టు టీచ్ us how to love God. దేవుడిని ప్రేమించకుండా మనుషుల్ని మనం ఏమాత్రము ప్రేమించలేము. ఓకే, సో డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ లవ్ గాడ్, ఐ లవ్ మై వైఫ్ ట్రూలీ. ఓకే, దేవుడిని మనం ప్రేమించకుండా ప్రేమ అనే అర్థము మనము తెలుసుకోలేము. అది తెలియపరచటానికి, అది జ్ఞాపకము చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ప్రేమ శాశ్వతమైనది, మిగతావన్నీ కావు. ప్రేమకి అర్థం ఏంటిది? దేవుడే ప్రేమ. గాడ్ ఈస్ లవ్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్, ఆఫ్ లవ్. మనం సహజంగా ఏమనుకుంటాము? యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మనం రక్షించిన తర్వాత మనం పాపములు చేయటం మానేసినామా? ఎవరు అక్కడ మాట్లాడేది? ఎవరు? భయ్యా చెప్పండి. అక్కడ మనము రక్షణ పొందుకున్న తర్వాత పాపములు చేయటం మానేసామా?
రక్షణ పొందుకున్న తర్వాత ఎవరైనా పాపము చేయటం మానేస్తే చేతులు ఎత్తండి. అందుకనే మొట్టమొదటి ప్రశ్న నేను ఏమేసానంటే, పాపం ఎప్పుడు చేయటం మానేస్తామో తెలుసండి? ఎప్పుడు మనము పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించగలుగుతామో అప్పుడు మనము నిజంగా పాపము చేయటము మానేయగలుగుతాం. యేసుక్రీస్తు పుట్టడానికి కారణము మనకి ప్రేమను నేర్పియటానికి. మొట్టమొదటిది టు టీచ్ us how to love. కొత్త నిబంధనలోని రాయబడి ఉంటుంది, ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు మీరు గాయకుంటారు. ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్స్. హీ హూ సేస్ he loves me and does not keep my commandments is a liar. ఎవడైతే నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నా ఆజ్ఞలు గాయకుండా జీవిస్తున్నాడో వాడు అబద్ధికారుడు అంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా, ఐ వాంట్ దిస్ టు రిజిస్టర్ ఇన్ యువర్ హార్ట్స్, ట్రూలీ డు వి లవ్ జీసస్ క్రైస్ట్. నిజముగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భము కాబట్టి నేను అడుగుతున్నాను, ఆయన ప్రేమ స్వరూపుడై ఉన్నాడు కాబట్టి మీరు ఆయన నేర్పించిన మాటలు గైకొని ఆయన మాట చెప్పున మీరు ఆయనకి విధేయులుగా ఉండగలిగి ఆయన్ని ప్రేమించగలుగుతున్నారా? దిస్ ఇస్ వాట్ గాడ్ కేమ్ టు డూ. ఏదైతే అవిధేయత వల్ల మానవులు దేవుని నుండి దూరం అయిపోయారో, ప్రేమ పొందలేకపోయి ఉన్నారో, ఆ ప్రేమను తిరిగి ఇవ్వటానికి నేర్పియటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి రక్షకుడుగా వచ్చాడు. ఆయన కేవలం రక్షకుడే కాదండి, విమోచకుడు కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడంటే, మొట్టమొదటిగా మానవాళి యొక్క అవిధేయతని తీసివేయడం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్. ఎందుకు పుట్టాడు? మానవాళి యొక్క అవిధేయతను తొలగించటానికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. మీకు పుట్టిన బిడ్డ మీకు విధేయుడుగా ఉండకపోతే మీరేం చేస్తారండి? చెప్పాలి. మీరేం చేస్తారు? మీ కన్న బిడ్డలు, కొడుకు కానీ కూతురు కానీ మీ మాట వినకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మీరేం చేస్తారు? చెప్పండి. సంతోషిస్తారా? అరే నిజంగా వీడు నా రక్తము పుట్టి పెరిగినోడేనా, నా రక్తం పంచుకొని పుట్టినవాడా, ఇలా పుట్టేవేంద్రా నువ్వు అని మనం అడుగుతాం కదా, ప్రశ్నిస్తాము కదా. ఎందుకు ప్రశ్నిస్తామో తెలుసండి? ఎందుకు ఆ పరిస్థితి వస్తుందో తెలుసండి? టుడే ద వరల్డ్ ఫర్గాట్ టు టీచ్ దెమ్ హౌ టు లవ్ గాడ్. ఆ పరిస్థితి కుటుంబంలో రాకుండా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించులాగా మీరు వారికి చిన్నప్పుడు నుండి ట్రైనింగ్ ఇచ్చుంటే దేవుడితో పాటు మిమ్మల్ని కూడా సన్మానించేది. టుడే వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద వరల్డ్, యు నో, లవ్, ప్రేమ. వీఆర్ ఫూలింగ్ వన్ అనదర్. మనం అందరము మనల్ని మోసపుచ్చుకుంటున్నాం మాయ మాటలు చెప్పుకొని. బా ఎంత గొప్పగా ప్రేమిస్తాడో తెలుసా నా భర్త నన్ను, నా భార్య నన్ను ఎంత గొప్పగా ప్రేమిస్తాడో. అవన్నీ మాటలు వదిలేండి, మీరు దేవుణ్ణి ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారు. ఐ వాంట్ టుడే న్యూ కవెనెంట్ చర్చ్ షుడ్ బి అ చర్చ్ దట్ లవ్స్ గాడ్ అబవ్ ఆల్. పుట్ గాడ్ ఫస్ట్ అండ్ ద రెస్ట్ విల్ ఫాలో. అందుకనే అంటాడు, ముందు నా నీతిని, నా రాజ్యముని. ఎప్పుడైతే అవిధేయత వచ్చిందో ఈ లోకములోకి, నీతి పోగొట్టుకున్నామో, దేవుని రాజ్యము నుండి మనము వెలివేయబడ్డాము. సో జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ టు టీచ్ us how to love. God is love అండి. God needn't show love. You can see love in everything that God has created. దేవుడు ప్రేమ చూపించటానికి కాదండి, దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆయన ప్రేమ చూపించిన అవసరం లేదు. He is the definition of love. God is love.
వై డస్ హీ హ్యావ్ టు షో మోర్ లవ్ ఇఫ్ హీ ఈజ్ లవ్? ఆయన సృష్టిలోని ప్రేమ ఉన్నది. భూమి ఎప్పుడైతే పంటనిస్తుందో అందులో దేవుని ప్రేమ ఉంటుంది. సమస్త సృష్టిని మనము చూడగలిగితే మన చుట్టుప్రక్కన అందులో ఎవరు కనిపిస్తారు మనకి? దేవుడు తన ప్రేమ మనుషుల కొరకు కనిపిస్తుంది. సో దేవుడు ప్రేమనివ్వటానికి వచ్చాడు అనేది అది ఐ థింక్ యూ షుడ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. God is love and you will find love everywhere when you look around. దేవుడు మనిషి యొక్క అవిధేయతను తొలగించటానికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. దేవుడిని ఎంతమంది చూచారో చెప్పండి. How many of you have seen God? ఎంతమంది దేవుడిని చూచారు? అదేంటండి? హల్లెలూయా. రోజు పట్టుకుంటున్నారు కదండి. దీన్ని చూస్తే దేవుణ్ణి చూసినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తనను తాను పరిచయము చేసుకోవటానికి వాక్యమే శరీర రూపాన్ని ధరించుకొని వచ్చిందంట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం ఈ రోజు నీ నోట ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. God was born. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించాడంటే తనను రివీల్ చేసుకోవటానికి మనుషులకి. అంటే దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియదు, ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటాడో మనకి తెలియదు, ఎలాంటి లక్షణములు ఎలాంటి పోలిక వాడై ఉంటాడో మనకి అసలు తెలియదు. చలేస్తుందంటే ఏసీ తగ్గించమని చెప్తానండి. ఎవరైనా ఉంటే జైసన్ కెన్ యూ ఆస్క్ దెమ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. సో టు రివీల్ హిస్ క్యారెక్టర్. మీరు ఒక నమ్మకస్తుడు ఒక అన్యుడి దగ్గరికి వెళితే దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తారు? చెప్పండి. అంతే. God wanted to reveal his identity. That is why the word became flesh. నేను శరీర రూపాన్ని ధరించుకొని నేను ఈ విధముగా మాట్లాడతాను, నేను మనిషినైతే, నేను ఈ విధంగా ప్రవర్తిస్తాను, నేను మనిషినైతే, నేను ఈ విధమైన పనులు చేస్తాను, నేను మనిషినైతే, మీరు కూడా మనిషి అయి ఉన్నారు కాబట్టి నేను అదే మనిషి పోలికన నేను పుట్టి మనిషి ఏ విధంగా జీవించాలో దేవుని యొక్క మహిమ ఏదైతే పొందలేకపోతున్నారో ఆ మహిమను పొందుకునేలాగా నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. టు రివీల్ హిస్ క్యారెక్టర్, టు రివీల్ హిస్ ఐడెంటిటీ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి జన్మించారు. మూడవది, ఒక బలిగా, పాపపు బలిగా, మనుషుల యొక్క పాపము నిమిత్తమై ఒక పాపపు బలిగా జన్మించటకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. టు బికమ్ ద సాక్రిఫైస్ ఫర్ మ్యాన్కైండ్, జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్. చూడండి, బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు ఏమంటాడండి? ఇదిగో లోక పాపమును మోసుకొని వెళ్ళే దేవుని యొక్క గొర్రెపిల్ల. He became the eternal sacrifice. యేసుక్రీస్తు ప్రభువు వారు మానవాళికి ఒక బలి అర్పణగా ఉండాలని ఈ లోకంలోకి జన్మించాడు. టు బికమ్ ది అల్టిమేట్ అటోనింగ్ సాక్రిఫైస్ ఫర్ ఆల్ హ్యూమన్ కైండ్. ఇంకొకటి చూడండి, దేవునికి మనిషికి ఒక గోడ ఏర్పడ్డదండి. ఏమిటి ఆ గోడ? కేవలము పాపము కాదండి, మరణము. ఎనీథింగ్ దట్ ఈస్ డీకేయింగ్ అండ్ డస్ నాట్ హ్యావ్ లైఫ్ కెనాట్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు అని మనము ప్రతిసారి మరణము కలిగిన దేవుడు అని మనం ఎన్నడూ అనము. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ద లివింగ్ అని మనము చాలాసార్లు మాట్లాడుతుంటాం. సో ఆ మధ్య గోడ, పాపము మరణము అనే ఆ గోడని తీసివేయటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒక మార్గముగా మన కొరకు ఈ లోకంలోకి పంపించాడు. నేను కొన్ని మాటలు చెప్తాను.
he became the mediator between man and God. సహజంగా ఇక్కడ ఎవరికైనా కోర్టు కేసులు ఉన్నాయండి? ఎవరికైనా ఉన్నాయా? మీ తరఫు ఎవరు ఫైట్ చేస్తారండి? మీరెందుకు ఫైట్ చేయలేరు? మీరెందుకు ఫైట్? మీ కేసు కదా. లిసన్ కేర్ఫుల్లీ. మీ కేసు గురించి మీకు ఎక్కువ బాగా తెలియాలా, లాయర్కి తెలియాలా? మరి లాయర్ ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? He knows the లాయర్కి హల్లెలూయా, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన చెప్పినదే జడ్జు, ఆయన చెప్పినదే జడ్జి వింటాడు. మీరు మాట్లాడకండి అమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా అని న్యాయవాది అంటాడా లేదా? చూడండి ఎంత గొప్ప మధ్యవర్తి కావటానికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. He said, all your sins are forgiven in my blood. There is redemption in my blood. I will stand between man and God and I will arbitrate your case. దేవునికి స్తోత్రము. చూడండి ఎంత మంచి దేవుడు. మీరు మౌనముగా ఉండండి, మీ యొక్క కేసుని నేను, యేసుక్రీస్తు ప్రభువారు మన కేసు ఎన్నడూ ఓడిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. He came that we may be more than conquerors అంట. హల్లెలూయా. మనము జయించువారుగా ఉండులాగా ఆయన జన్మించాడంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. Jesus Christ was born because man was defeated when he gave in to the devil, and Jesus Christ took back that authority from the devil and he said, I will fight your case. The enemy has lost the battle. I am between you and the Father, and the Father loves me. Hallelujah. మీకు ఒక్క మాట కూడా పడనివ్వకుండా, మీకు ఏ అపాయము ఏ తెగులు సమీపింపకుండా యేసుక్రీస్తే మధ్య గోడగా మనకి ఈరోజు నిలబడి ఉన్నాడు. మధ్యవర్తిగా నిలబడటకై ఈ లోకములోకి రక్షకుడిగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇవన్నీ మనము తలుచుకుంటే అండి, క్రిస్మస్ పండగ ఒక అర్థము మారిపోతుందండి. సహజంగా క్రిస్మస్ అంటే మనం చెట్లు పెట్టుకొని బహుమానాలు ఇచ్చుకోవటమే క్రిస్మస్ అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే బహుమానం అంట శాశ్వతమైనవి అంట. దేవునికి స్తోత్రము. He was born so that every good gift that comes from the Father will be eternally established in your life. దేవునికి స్తోత్రము. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. మధ్యవర్తిగానే నిజంగా లేకపోయి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏమిటండి? ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఇందాక చాలా చక్కటి మాట అన్నారు బ్రదర్ సాక్ష్యంలో. యేసుక్రీస్తు ప్రభువు లేకపోయి ఉంటే ఈరోజు నాకు రక్షణనే లేదు. బికాస్ దెర్ ఇస్ నో మీడియేటర్. దెర్ ఇస్ నో మీడియేటర్. ఇంకొకటి, దేవుని ఆత్మను మనము పొందుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి అని మనం పిలవగలుగుతున్నామంటే అది ఎవరి వల్ల పిలవగలుగుతున్నాము? యేసుక్రీస్తు వలన. దేవునికి స్తోత్రము. ఏ ఆత్మ అయితే దేవుని అభిషేకము కలిగిన పరిశుద్ధాత్మని మనం పోగొట్టుకున్నాము పాపము వల్ల, అదే ఆత్మను మనలో పెట్టి దేవునికి తెర లేకుండా, మధ్యగోడ లేకుండా దేవుని సన్నిధిలో డైరెక్ట్ గా నిలబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He tore the curtain which separated the holy of holies. ఆవరము నుండి ఎక్కడికి తీసుకెళ్లాడు యేసుక్రీస్తు ప్రభు? జన్మించి అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మధ్య గోడలు, తెరలు ఏమీ లేకుండా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యు నో వాట్ గ్రేట్ వర్క్ దిస్ ఇస్. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఇన్ని పాపములు చేసినా కూడా ఇంత మేలు చేయాలని ఎలాగ ఒక దేవుడు ఇష్టపడతాడు?
ఇంత కీడు చేసే లోకంలో ఆయన జన్మించి ఇంత కీడు చేసినా తిరిగి మేలు చేయాలని ఎలా ఆశపడుతున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికి కూడా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ దట్ హీ హ్యాస్ ఫర్ సిన్నర్స్. లోకమంతా పాపము చేసింది, పాపము చేసి మరణము పొందుకొని దేవుడు అనుగ్రహించిన మహిమ కూడా పొందలేకపోయి ఉన్నప్పుడు కూడా వారు కొరకు జన్మించటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారంటే ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నశించిపోతున్న దానిని ఎవరు చేస్తారండి? అది ఎవరు చేస్తారు? సొంత కుటుంబంలో ఒకడు నశించిపోతూ ఉంటే మనము మనకెందుకులే అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి ఉన్నాడు. ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరికీ నిత్య జీవితమును కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. నేను ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటి మందిరము ఎంత గొప్పగా కట్టారండి, గుర్తుందా మీకు? చదివారా? రాజుల్లోని రాయబడి ఉంది. సొలొమోను మొట్టమొదటి దేవుని మందిరము. అసలు ఒక వచనం ఉంటుందండి, ఇంగ్లీష్ లో చెప్తాను. హౌ బీట్ ద మోస్ట్ హైయెస్ట్ డ్వెలెత్ నాట్ ఇన్ ద టెంపుల్స్ మేడ్ విత్ హ్యాండ్స్, హెవెన్ ఇస్ మై థ్రోన్ అండ్ ఎర్త్ ఇస్ మై ఫుట్ స్టూల్, వాట్ యే షాల్ బిల్డ్ ఫర్ మీ అంటాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఏమి కట్టిస్తారు అంటాడు. అయినను సొలొమోను మందిరము కట్టినప్పుడు తన మహిమ దిగి వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూనో, అంత గొప్ప మందిరము కట్టిన తర్వాత దేవుని మహిమ వచ్చిన తర్వాత కూడా ఆ మందిరము నిలబడ్డాదా, కూలిపోయిందా? చెప్పాలి, చెప్పాలి. ఎందుకు కూలిపోయింది? పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా చెప్తున్నాను ఈరోజు, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు సమయంలో నెహెమియా కాలంలో రెండో మందిరము కట్టబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడైన తర్వాత ఆ మందిరము నిలబడ్డదా, కూలిపోయిందా? రెండో మందిరము కూడా కూలిపోయింది. అయితే క్రొత్త నిబంధనలో తన రక్తము ద్వారా ఏమంటున్నాడంటే, ఈరోజు మనిషి కట్టిన ఆలయాలు నిజమైన ఆలయాలు కాదు, నీ శరీరాన్ని నేను ఆలయముగా మార్చడానికి పుట్టాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ ఆలయాలు ఎవడైనా కూల్చివేయగలుగుతాడు, కానీ నీ శరీరంలో నేను నివసిస్తున్నంత వరకు నీ శరీరాన్ని ఎవడు కూల్చివేయలేనంత గొప్ప ఆలయముగా నేను మార్చడానికి జన్మించి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో. ఎవడు ముట్టుకుంటాడండి ఈ శరీరాన్ని? ఇప్పుడు ఒకవేళ చంపినా కూడా మనకి దేవుడు ఏం అధికారం ఇచ్చాడు? తిరిగి లేచే అధికారముని, ఆధిక్యతను. మరణమా నీ ముళ్ళు ఎక్కడా అనులాగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆధిక్యత కలుగజేశాడండి దేవుడు. ఈరోజు మీ శరీరం అనే ఆలయాన్ని ఎవ్వడు కూల్చివేయలేడు. యేసుక్రీస్తు రెండవ రాకడలోని మనము ఎలాగా మృతులైన వారు ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారు ముందు లేవనెత్తబడతారు. సజీవులైన మనము ఇదే శరీరముతో, మహిమకరమైన శరీరముతో మనము కలవబోతున్నాము. అందుకని ఈ శరీరము ఎవరు కూల్చివేయనివ్వకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో రక్షకుడుగా జన్మించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకనే భయపడకండి. అయ్యో నాకు అనారోగ్యం వచ్చింది, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు కడుపు నొప్పి ఉంది, నాకు ఈ తలనొప్పి ఉంది. అరే, ఈ శరీరముని ఎవడు ఏమి చేయలేడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట ఇచ్చి ఉన్నాడు. మట్టిలో కలిసిపోయినా కూడా ఎలా లెగుస్తారంటే ఒక్క బూర శబ్దముతో. చిటికలో మరణించిన వారు మట్టిలో సజీవులుగా లెగుస్తారంట. దేవునికి స్తోత్రము. అంత ఆధిక్యతను కలుగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న పనులు కాదండి చేయటానికి దేవుడు జన్మించింది. క్రిస్మస్ అంటే చిన్న పండగ కానే కాదు.
ఇది ఒక చాలా గొప్ప క్రియ, గొప్ప పండగ, గొప్ప సందర్భము. బెత్లెహేములో ఎక్కడో చిన్నగా ప్రారంభమైంది, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడ్డది. దేవునికి స్తోత్రము. ఆగదండి. దేవుని ప్రేమను, దేవుని కార్యమును, క్రియలను ఎవ్వడు ఆపలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి చివరిగా మానవాళిని విమోచించుటకై యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. విమోచన అంటే ఏమిటండి? ఎవరైనా చెప్పగలుగుతారా? దేని నుండి విడుదల? చెప్పాలి. దేని నుండి విడుదల? మరణము నుండి విడుదల. హల్లెలూయా. మరణము నుండి నిత్య జీవితంలోకి నిన్ను నడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు విమోచకుడుగా వచ్చాడు. అవునా కాదండి? ఇంత మంచి మాటలు చెప్పిన తర్వాత ముఖాలు చూడండి ఎట్లా పెట్టుకుంటారు చూడండి. అమ్మా నన్ను బహుశా ఇంకేమైనా అడుగుతాడో బ్రదర్ అని అనుకుంటున్నారా? లేదండి. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ గుడ్. నిజంగా యేసుక్రీస్తు వారు చేసిన కొన్ని పనులు మాత్రమే నేను మీతో చెప్పి ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు వచనాల్లోకి వెళ్ళిపోతాం. ఇట్స్ గోయింగ్ టు బి ఎ లెందీ సర్మన్, ప్లీజ్ బేర్ విత్ మీ. మిమ్మల్ని మాత్రం నేను వదలను, డిసైడ్ అయిపోయినా. ఓకే, బేర్ విత్ మీ. అన్న వాళ్ళు యుఎస్ నుంచి వచ్చినారు, జెట్ లాగా ఉండొచ్చు, నన్ను మన్నించండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా లేని వారు చప్పట్లు కొట్టండి. అంటే ఎంత అలర్ట్ గా వింటున్నారో చూస్తున్నాను. ఓకే, let us see the fulfillment and promises that Jesus Christ fulfilled, which was spoken about him. యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చిన ప్రవచనములు ఏమేమి నెరవేర్చాడో ఒకసారి ఆ యొక్క విషయములు మనము తెలుసుకుందాం. నిజంగా అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ అంటే అండి, ఒక వ్యక్తి గురించి 10 ప్రవచనములు రాయబడితే ఆ 10లో 10 నెరవేర్చితేనే చాలా గొప్ప అంటుంది. 10లోని జనరల్ గా 2-3 నెరవేరిస్తే రియల్లీ హీస్ అ గ్రేట్ పర్సనాలిటీ అంటారు. కానీ 400గా ఉన్న పైగా ఉన్న ప్రవచనాల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క పుల్లైనను ఒక్క సున్నైనను తప్పిపోకుండా నెరవేర్చిన వాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. చూద్దామండి కొన్ని వచనములు చూద్దాం. యెషయా గ్రంథములోని 7వ అధ్యాయము 14వ వచనము ఒకసారి దయచేసి చదవండి. లాట్ ఆఫ్ వర్సెస్ విల్ బి దేర్. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. క్రొత్త నిబంధనలోనికి వద్దామండి. We will be shuffling between the New Testament and the Old Testament. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 33 వచనముల వరకు చూద్దామండి. త్వరగా చదవాలి. లూకా సువార్త అది ప్రవచనము నెరవేర్చిన మనము చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 33. త్వరగా. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని. ఆమె నీకు శుభము అన్నాడు గబ్రియేలు దూత. శుభవార్త ఏమిటండి? మరియా, నువ్వు గర్భిణీ కాబోతున్నావు. అసలు సామాన్యమైన స్త్రీకి అది శుభవార్తేనండి. పెళ్లి కాకముందు గర్భవతి కావటం అనేది అది నిజంగా శుభవార్తేనా? కానీ దేవుడి నుంచి వచ్చిన ప్రతి వార్త శుభవార్తనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అది మానవాళికి చెడుగా కనిపించవచ్చు, కానీ మానవాళి అనుకోవచ్చు, అయ్యా దేవుడా ఏంటి ఇలా చేసావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు నా జీవితంలో అనుకోవచ్చు, కానీ దాని ద్వారా వచ్చే మేలు ఈ లోకానికి గొప్పగా ఉండబోతుంది. హల్లెలూయా. అందుకనే మనుషులలాగా మనం ఆలోచించకుండా దేవుడు తన కార్యములు చేసుకుంటూనే, అందుకనే అంటాడు, నీ జ్ఞానమునికి నా జ్ఞానమునికి భూమి ఆకాశం అంతా తేడా ఉన్నది. చదవండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చూడండి, భయపడకము అన్నాడు. మరియా నీవు భయపడకము, నీవు గర్భిణి కాబోతున్నావు. భయపడకుండా ఉంటాదండి? ఉంటాదండి. కానీ దేవుడు అంటున్నాడు, ఏది జరిగినా నీ జీవితంలో అది మేలుకే నేను చేస్తాను, కీడు జరిగించడానికి కాదు. భయపడకుడి, నిలకడగా ఉండండి, నిబ్బరముగా ఉండండి, నీ విశ్వాసములో నిలకడగా ఉండండి. నేను చేసే కార్యములు, నా ప్రణాళికలు నీ జీవితంలో హానికరమైన వంటివి కావు, మేలుకరమైనవే. దేవునికి స్తోత్రము. అందుకనే ఎప్పుడైనా నీకు ఏదైనా వార్త నీకు అనుకూలంగా లేకపోయినా హల్లెలూయా అనండి. హల్లెలూయా, స్తోత్రము నాయన తండ్రి. నువ్వు ఏదో ఒకటి గొప్ప కార్యము ఈ పని ద్వారా నువ్వు చేయబోతున్నావు. ఇది నాకు ఇప్పుడు కీడుగా అనిపించవచ్చు, ఇది నా జీవితంలో చెడుగా అనిపించవచ్చు, కానీ దీని ద్వారా నా కుటుంబము, నేను పొందుకోబోయే మేలు చాలా గొప్పగా ఉంటుంది, కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాటలు. చదవండి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలు. ఇక్కడ నెరవేర్చబడిందని మనం చూసాము. అక్కడ ప్రవచించబడ్డది, ఇక్కడ నెరవేర్చబడ్డది. రెండో విషయం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇప్పుడు ఫుల్ఫిల్మెంట్ ని లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 20 చదువుదామండి త్వరగా. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 20. కొన్ని వచనాలు అందులో చదువుకుందామండి. వి డోంట్ హావ్ టు రీడ్ ఎవ్రీథింగ్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము. ఇక్కడ ఒక మాట చూడండి, లోకములో కూడా మనుషులని సంఖ్య వేయబడ్డారంటండి, అంటే లెక్కింపబడ్డారు. మనుషులే మనిషిని లెక్కించబడుతూ ఉంటే, లెక్కింపజేస్తూ ఉంటే, ఆ దేవుడు సృష్టించే మానవాళిని లెక్కించడండి. అందుకనే అంటాడు, నీవు తల్లి గర్భములో రూపింపబడక ముందే అంటే లెక్కించి ఉన్నాడండి. హల్లెలూయా. మీరందరూ లెక్కింపబడిన వారు. ఎవ్వరు ఊరికనే ఉత్తగానే ఈ లోకంలోకి వచ్చేయలేదు. ఇక్కడ సెన్సెస్ మర్చిపోయినా అక్కడ విడవకుండా ఎడబాయకుండా నేను లెక్కించుటకు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు. బెత్లెహేం అంటే అర్థం తెలుసండి మీకు? హిబ్రూ భాషలో రొట్టెల హౌస్ ఆఫ్ బ్రెడ్. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు
ఏం చేశారంటే అండి, పొట్టి గుడ్డలతో. మనం జనరల్ గా రొట్టె చేసిన తర్వాత మస్లిన్ క్లాత్ అంటామండి, దాని మీద చుట్టుగా మనం పెడతాము. ఆయన మనిషి యొక్క ఆహారం అవటానికి పుట్టి ఉన్నాడని అందులో కూడా ఆయన నిరూపిస్తున్నాడండి. He was born in the house of bread and he was wrapped like a bread so that we can eat. Hallelujah. చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. అర్థమండి. The Prince of Peace, the Prince of Peace, the Father of the Everlasting అని ఎక్కడ నుండి చెప్తున్నారండి? దూతలే పరలోక రాజ్యములో నుండి ఈ మాటలు వెల్లడిస్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే ఎన్ని గొప్ప విషయాలు, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అండి. నేను అందుకనే అంటానండి, మీరు ఈ గ్రంథముని తీసుకొని ఎక్కడైనా మీరు కంపేర్ చేయండి. ఇందులోని ప్రవచించబడిన దాంట్లో ఒక్క పుల్లైనను ఒక్క సున్నైనను తప్పిపోకుండా మీ గ్రంథములోనైనను మా గ్రంథములోనైనను సంపూర్ణంగా నెరవేర్చింది ఎవరు అని కంపేర్ చేసే గొప్ప ఆధిక్యత కూడా మనకి ఉన్నది. దేవునికి స్తోత్రం. యూనో, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. బాలాము 4:17. ఆయనను చూచుచున్నాను కాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయును. చూడండి, ఈ సంఖ్యాకాండములో రాయబడిన ప్రవచనము మనము చూసిన ఎడల మత్తయి సువార్తలోని 1వ అధ్యాయము 2 నుండి 16 వచనం ఇప్పుడు మనం చదువుకో. 2 నుండి మీరు రాసుకోండి దయచేసి. 2 నుండి 16 వచనములో మీరు చూచిన ఎడల, ఇదిగో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏమి కనిపించింది? ఆకాశములో ఒక గొప్ప నక్షత్రము కనిపించి ఉన్నది. అంటే రాయబడిన ప్రతి మాట కనులారా చూచులాగా, సమస్త మానవాళికి కనిపించులాగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వచనములు నెరవేర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అదే విధముగా దావీదు వంశములోని పుడతాడని యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనములో మనము చూసినాం. అది లూకా సువార్త 3వ అధ్యాయము 23 నుండి 38 వచనములు మనము చూసిన ఎడల అందులో కూడా దావీదు వంశము గురించి రాయబడి ఉంటుంది. దేవుని యొక్క వంశావళిని మనము చూస్తే అందులోని దావీదు వంశము గురించి కూడా మనకి రాయబడి ఉంటుంది. మరి అదే విధముగా మీకా 5వ అధ్యాయము, ఇది దయచేసి చూడండి, 5వ అధ్యాయము 2వ వచనము చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు చూడండి దయచేసి. లూకా సువార్త 2వ అధ్యాయము 4 నుండి 7 వచనములు. యోసేపు దావీదు వంశములోని గోత్రములోని పుట్టినవాడు కనుక తనకు వారిగా ప్రదానం చేయబడు గర్భవతి అయిన యుండు మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుట గలీలాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము పడబడి దావీదు ఊరికి వెళ్ళెను. హల్లెలూయా.
ఎన్ని వేల సంవత్సరములు, వందల సంవత్సరముల క్రితము మీకా చెప్పిన ప్రవచనము బెత్లెహేము అనే ఊరిలోని యేసుక్రీస్తు ప్రభువారు పుడతారని రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారండి? అదే బెత్లెహేము. అంటే దీంతో మనం ఏమి నేర్చుకోగలుగుతున్నామంటే, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చువాడు. భూమియు ఆకాశము గతించిపోయినా కూడా దేవుడు ఒక్కసారి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడంటే నీ జీవితంలోని అది జరిగే వరకు, క్రీస్తు దినం వరకు నీ జీవితంలో కొనసాగింపజేస్తాడు. హల్లెలూయా. మానవాళికి అందరికీ ఈ మేలు జరుగుటకై దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ ప్రవచనములన్నిటినీ నెరవేర్చి ఉన్నాడు. మరి అదే విధంగా మలాకి 3వ అధ్యాయము 1వ వచనం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము గమనించిన ఎడల 70వ శతాబ్ది క్రీస్తు శకం మనం చూస్తే 70వ శతాబ్దంలోని మందిరము కూల్చివేయబడ్డది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. This is important because no one would be able to enter the temple again after it was destroyed in AD 70, about 40 years after Jesus' death. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినంత వరకు, ఆయన కార్యము నెరవేర్చిన వరకు మందిరము నిలబడాలి. చూడండి, ఈ వచనాలు మనం చూద్దాం ఎలా నెరవేర్చాడు దేవుడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి తన ఆలయముకి హఠాత్తుగా అంట వచ్చుచున్నాడంట. మరి యేసుక్రీస్తు ప్రభువారు సున్నతి ఎక్కడ జరిగిందండి? దేవుని యొక్క ఆలయములోనే జరిగింది. అది హఠాత్తుగా జరిగింది. చూడండి, ప్రతి మాట, ప్రతి విషయము ఏ విధంగా లెక్క ఒక్కటి కూడా మిస్ కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు, అందుకనే అంటాను, లోక రక్షకుడు జన్మించి ఉన్నాడు మన కొరకై. అందుకని ఇది సాధారణమైన పండగ కాదు. దీనిని అందరికీ తెలియలాగా మనం ఈ పండగని జరుపుకోవాలి. చదువుదామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుండి 27 వచనములు. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అతను దేవాలయములోకి అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుతూ ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి. ఆ రోజు ఆయన కన్నులారా చూచి ఉన్నాడు. కానీ మనము చూడకుండానే ఇంత గొప్పగా మనము ఈ పండుగని, ఆయన జన్మదినాన్ని మనము జరుపుకుంటున్నాము. గొప్ప వేడుక. చూసిన వారి కన్నా చూడని వారు హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా కొన్ని వచనములు మనం చూసుకుందామండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడుగా ఉంటాడు. ఆయన శిలువ మీద వేలాడదీయబడతాడు. ఆయన మృతుల్లో నుండి సజీవులుగా లేవనెత్తిబడతాడు. పునరుత్థానుడై తండ్రి యొక్క సింహాసనము ప్రక్కన కూర్చొని ఉంటాడు. విల్ బి సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని రాయబడిన ప్రవచనములు ఒకసారి చూద్దాం. కీర్తనలు 22వ కీర్తన 16వ వచనం. ఎవరైనా రాసుకుంటున్నారో లేదా వింటున్నారో అనుకుంటారు అందరు. అవసరం లేదు. కీర్తనలు 22:16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చూడండి, అది క్రొత్త నిబంధనలోని ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన చేతులని, ఆయన కాలుని ఏం చేస్తున్నారు?
మేకులతో గుచ్చి ఉన్నారు. మరి అదే విధంగా కీర్తనలు 16వ కీర్తన 10వ వచనము, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. హల్లెలూయా. ఇందాక బ్రదర్ సాక్ష్యం ఇచ్చినప్పుడు కారుని ఐ థింక్ ఇదే వచనము నువ్వు చెప్పి ఉన్నావు. దేవునికి స్తోత్రం. మరి అదే విధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10-11 వచనములు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. కనీసం ఈ ఒక్క రోజైనా వచనాలు చదువుతారని మీకు అందరికి ఇవి పెట్టాను. బికాస్ ఐ వాంట్ యూ టు గో అండ్ టెల్ దట్ అవర్ గాడ్ ఇస్ నాట్ అ గాడ్ ఆఫ్ ఎంప్టీ వర్డ్స్. I want you to go and tell this world, if my God says something, he will give his life, but he will not take his word back. అందుకనే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ ప్రవచనములు అన్నిటినీ మీరు లోకమునికి తెలియపరచులాగా, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు అని తెలియపరచులాగా వారికి ఈ యొక్క సూచనములు మీరు వాక్యము ద్వారా చూపించాలనే ఆశతోనే ఈ వాక్యములు నేను మీకు చదివిస్తున్నాను. ఎందుకంటే రేపు ఏం చేస్తారో నాకు తెలుసు. ఏం చేస్తారు? మంచిగా బట్టలు వేసుకొని గిఫ్ట్లు పంచుకొని, యేసుక్రీస్తు ప్రభు ఉండరు రేపు. అంత ఫ్యామిలీ మ్యాటర్ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఫ్యామిలీ సెలబ్రేషన్. అందుకనే ఈరోజు సంపూర్ణమైన వాక్యం, దేవుడు చెప్పిన ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నెరవేర్చి ఈ లోకానికి లోక రక్షకుడు. Isn't it such a great thing to tell the world that you have somebody who wants to save you? నిన్ను రక్షించాలని ఆశపడుతున్న ఒకడు ఉన్నాడు. ఆయన దేవుడు చెప్పిన ప్రతి మాట చెప్పున ప్రతి మాటను నెరవేర్చాడు. నీ కొరకే నా కొరకే అని చెప్పాలని ఎంత సంతోషము కలిగి ఉండాలండి మనం అంతా. అందుకని అన్నాను 12 వరకు నేను మిమ్మల్ని కూర్చోబెడతాను. ఆమేన్. అరే క్రీస్తు పుట్టినరోజు కొరకు కూడా మీరు గంట సేపు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతే మరి ఎవరి కొరకు టైం స్పెండ్ చేస్తారు చెప్పండి? ఆల్ నైట్ అంతే, సమస్య లేదు, 5ంటికి వెళ్దాం. ఇప్పుడు ఎవరు ఏమని అంటారు? ఓకే, చదువుదామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 నుండి 11 వచ్చి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి. ఈ వచనం చదివితే మనకి ఏమనిపిస్తుందండి? యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి ఎందుకు పుట్టించాడంటే అతనికి ఏం కలిగించాలని. చదవండి అమ్మ ఒకసారి. అతన్ని నలుగగొట్టుటకు, అతన్ని నలగగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోకి రక్షకుడుగా జన్మించాడు. ఆయన నలగగొట్టబడాలని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే నా కొరకే నలగగొట్టబడాలని ఆయన జన్మించాడంట. వామో నాకు వద్దురా బాబు ఈ భారము, నేను ఈ భారము మొయ్యలేకపోతున్నాను, నా అక్క వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు లేరు, వాళ్ళ భారం అంతా నేను ఎలా మోస్తాను, నేను మొయ్యలేను ఈ భారము. కానీ ఆయన ఎంత ఇష్టపడ్డాడంటే తనను తాను నలగగొట్టబడటానికి. చూడండి, ఆశ్చర్యపోతుంది. నీ సమస్త భారమును మోయటానికి, నలగగొట్టబడటానికి ఆయన జన్మించి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. చదవండి. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను, ఆయనకి మన వ్యాధిని కలుగ చేయటానికి పుట్టించాడంట. దేవునికి స్తోత్రం. మనుషుల యొక్క వ్యాధిని, అనారోగ్యము ఆయన గాయముల ద్వారా మీరు స్వస్థతను పొందులాగా ఆయనని నలగగొట్టడానికి నీ కొరకై నా కొరకై జన్మించాడంట యేసప్ప. ఇది కూడా ఒక జననమేనా? ఇది కూడా ఒక పుట్టుకేనా? నలగగొట్టబడటానికి, నీ శరీరము విరగొట్టబడటానికి, నీ వ్యాధులు నా మీద మోపుకోవటానికి ఇది కూడా ఒక పుట్టుకేనా? ఆయన వెనకాడకుండా పుట్టాడు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఏ విషయములో కూడా వెనకాడలేదండి నిన్ను రక్షించటానికి. అందుకని ఈ పండగని మనం అందరికీ చాటింప చేయాలండి. తెలియాలి అసలు ఈ పండగని మనం ఎందుకు జరుపుకుంటున్నాము. అరే, ఒక వ్యక్తి ఉన్నాడు, తన శరీరము నీ వ్యాధిని అంతా నువ్వు ఏ విధమైన బాధలు, ఏ విధమైన అనారోగ్యము కలగకుండా స్వస్థతలు పొందులాగా, అద్భుతములు నీ జీవితంలో నువ్వు అనుభవించులాగా
ఆయన నలగగొట్టబడటానికి నీ కొరకు పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సహజంగా నేను ఆశ్చర్యపోతుంది ఏమిటంటే ఆయన ముళ్ళ కిరీటం వేసుకోవటానికి పుట్టాడు, మనకి రాజ కిరీటానికి ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడేసుకుంటాడండి ముళ్ళ కిరీటము నీకు రాజు కిరీటం ఇవ్వటానికి? మీరు రాజులైన యాజక సమూహము అని చెప్పబడటానికి, పిలువబడటానికి, అది దేవుని యొద్ద నిరూపించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రక్షకుడుగా జన్మించారు. మామూలు ముళ్ళ కిరీటం కాదమ్మా, నీ కొరకు నా కొరకు ఆయన వేసుకున్నది. మనకి ఏమి ఇచ్చాడండి? ఆయన ముళ్ళ కిరీటం వేసుకొని రాజకిరీటము. రాజకిరీటం ఎందుకు ఇచ్చాడు? 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు రాజులైన యాజకులుగా మనం ఏలటానికి ఆయన ముళ్ళ కిరీటం వేసుకోవటానికి జన్మించాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎన్ని మేలులు చేసిన యేసుక్రీస్తు ప్రభువుకి మనము తిరిగి ఏమిస్తున్నామండి? ఏమిస్తున్నాం చెప్పండి? ఒక మాట చెప్తాం, విరిగి ఎన్ని రోజులు ఇస్తారో, ఎన్నిసార్లు ఇస్తారు? ఇచ్చిందే ఇస్తూ ఉంటారు. ఇంకా వేరేది ఏమి ఇవ్వరా యేసుక్రీస్తు ప్రభు వారికి? ఈరోజు మరి ఏం బహుమానం తీసుకొచ్చినారో యేసుక్రీస్తు ప్రభుకి నాకు తెలియదు. బట్ ఐ ప్రే దట్ దిస్ గిఫ్ట్ విల్ బి యాక్సెప్టబుల్ టు జీసస్ క్రైస్ట్ టుడే. That this gift that you have brought to give him, not gold, not silver, not money, not anything, but I pray whatever gift that you brought, I pray that it is acceptable to Jesus Christ today. ఆ రోజు అన్యులు తీసుకొచ్చారు, పాపం తెలియదు వారికి. యేసుక్రీస్తు రాజులకి రాజు అని తెలియకుండా బంగారము, వెండి, బోలము ఇవన్నీ తీసుకొచ్చారు, సాంబ్రాన్ని తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభుకి అసలు అవసరం ఉన్నాయండి? అవసరం లేదు. ఆయన భూమి పునాది వేయబడక ముందే ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకేం కిరీటం మనం ఇస్తాం? అయినను మనకి కిరీటం ఇవ్వటానికి, ముళ్ళ కిరీటము ధరించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మా. అని అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. కీర్తనలు 68వ కీర్తన 18వ వచనం. తొందరగా, సమయం ఎంత అయిందండి? 10 to 10. ఓకే, 10 minutes లో క్లోజ్ చేస్తాను. ఎంత సంతోషంగా ఉన్నారు. కీర్తనలు 68వ కీర్తన, Psalm 68 verse 18. నీవు ఆరోహణమైతివి, పట్టుబడి వారిని చెరలగొట్టివి, పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నిలుచుచున్నట్లు విశ్వాసఘాతుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ఏం కానుకలు తీసుకున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? అవమానం. ఆయన మీద ఉమ్ము వేశారు, కొరటా దెబ్బలు కొట్టారు. ఒక మనిషి నేను ఈ కారణం అని పుడుతున్నానని బహుశా ముందుగానే గ్రహిస్తే పుడతాడండి? పుట్టడానికి ఇష్టపడతాడండి? అయినను మనలాంటి పాపిష్టి వాళ్ళ కొరకై, రక్షణ కొరకై ఆయన వెనకాడకుండా జన్మించాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత గొప్పగా జరిపించుకోవాలండి ఈ పండుగని మనం. మందుతో కాదు, క్లబ్బుల్లో కాదు, పబ్బుల్లో కాదు. ఎక్కడ జరిపించుకోవాలి? దేవుని మందిరములో పరిశుద్ధముగా, యథార్థముగా క్రీస్తు పండుగని మనము జరిగించుకోవాలి. అవునా కాదండి? చెప్పండి. అంతేగాని ఎవడో ముక్కు ముఖం తెలియనోడు ఎర్ర టోపీ పెట్టుకొని, తెల్లగడ్డం పెట్టుకొని, ఈరోజు క్రిస్మస్ నాకు ఏదో గిఫ్ట్ వస్తుంది అనుకోవటం క్రిస్మస్ పండుగ కానే కాదు. చదువుదామమ్మా. Psalm 110 verse 1. నూట 10వ కీర్తన మొదటి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూర్చుని ఉన్నారు? హల్లెలూయా. నెరవేర్చబడ్డదా లేదండి? హల్లెలూయా. లూక్ మొదటి పేతురు 2వ అధ్యాయం 21, 22 వచనములు. త్వరగా అందరూ నన్ను కొట్టేటట్టు ఉన్నారు. మొదటి పేతురు
మొదటి పేతురు 2:21-22 మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును. ఇంతకు ముందు ఆయన పాపము లేనివాడు, అవునా? ఇక్కడ క్రొత్త నిబంధనలో ఏం రాయబడింది? అదే మాట రాయబడింది, ఆయన పాపము లేనివాడు. లూకా సువార్త 23:33, 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి, యేసు తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడండి? చివరిగా దీంతో నేను ముగిస్తున్నాను. చివరిగా దీంతో నేను ముగిస్తున్నాను. చచ్చిపోయేదాకా నేను ఇంతకుముందు అన్నాను, బ్రదర్ మీరు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఒక మాట ఏమన్నాను? ఖండన. చచ్చిపోయే క్షణము వరకు శిలువ మీద వేలాడబడి అవమానములు ఎదుర్కొని హేళన చేయబడి వస్త్రహీనుడైపోయి ఇంత అనుభవించిన తర్వాత కూడా చనిపోయే ముందు కూడా ఆయన చెప్పిన మాట ఏమిటండి? తండ్రి, మీరు ఏమి చేయుచున్నారో? ఎవరండి ఇలాంటి వాడు నా కొరకు పుట్టినందుకు ఆ దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజముగా చెప్తున్నానండి, ఈ దినము ఏ రుణం ఇచ్చి నేను ఆయన రుణాన్ని చెల్లించుకోగలుగుతాను? మరణించే మునుపుడు కూడా, మరణించే చివరి క్షణము కూడా క్షమించు అని మాత్రమే ఆయన మాట్లాడాడే కానీ, తండ్రి వీరందరూ నా పట్ల అపరాధము చేసి ఉన్నారు, వీరందరినీ నిత్య నరకాగ్నికి పంపించు అని ఏమాత్రము చెప్పటానికి ఆయన పుట్టలేదు. మానవాళికి క్షమాపణ కలిగించడానికి చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించున్నాడు. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నామో తెలుసా? ఆయన క్షమాపణ పొందుకున్నాము కాబట్టి దేవునికి స్తోత్రము. మరి మిమ్మల్ని కూడా నేను అందుకనే అన్నాను, ఏ బహుమానము మీరు తీసుకొని వచ్చారు? తండ్రి, ఈరోజు నీవు నన్ను ఏ విధంగా క్షమించటానికి పుట్టి ఉన్నావో, నేను చనిపోయక ముందే ఈరోజు ఈ క్షణం నేను బ్రతికుండగానే నా ఇంటి వారిని నేను క్షమిస్తున్నాను, నా భార్యని నేను క్షమిస్తున్నాను, నా పొరుగు వాడిని నేను క్షమిస్తున్నాను, నా బిడ్డని నేను క్షమిస్తున్నాను. బ్రతికినంత కాలము నువ్వు ఏ విధంగా క్షమాపణ చూపించావో, క్షమాపణ కోరావో, అదే క్షమాపణ బ్రతికున్నంత కాలము నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను. అది నువ్వు జన్మించి నాకు నేర్పించినందుకు క్షమాపణ ఏ విధంగా పొందుకోవాలో, ఏ విధంగా క్షమించాలో అని తెలియపరిచేలాగా నా కొరకే నీవు పుట్టినందుకు ఆ దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంత గొప్ప మేలులు చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే పుట్టి ఉన్నాడు. నిజంగా ఎంత సంతోషకరమైన వార్త, ఎంత గొప్ప శుభవార్త. దయచేసి ఈ శుభవార్తని ఇంతటితో ఆపేయకండి, ఇక్కడితోని ఇది క్లోజ్ అయ్యేలాగా మాత్రము ఉండనివ్వకండి. వెళ్ళండి, లెమ్ము, తేజరిల్లము, నీకు వెలుగై వచ్చి ఉన్నది. మీరు వెలిగింపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునికి వెలుగై వచ్చి ఉన్నాడు. నీ ఎండిపోయిన దీపము చీకటి దీపముని వెలిగించి ఉన్నాడు. ఈ శుభవార్త, ఈ వర్తమానముని తీసుకొని వెళ్ళి ఇంకా అనేకులని వెలిగించడానికి మీరు ప్రయాసపడండి. ఇదే నిజమైన బహుమానం మనము క్రీస్తుకి ఇవ్వగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రార్థించుకుందాము. ప్రార్థించుకున్న తర్వాత we will take some offerings. కనెక్ట్ కార్డ్స్ తర్వాత ఇద్దాం నాన్న, ఇప్పుడు వద్దు. ఓకే, ఐ ప్రే. దయచేసి తప్పుగా అనుకోకండి. Your support to this ministry is very much needed. I want this ministry to be blessed by God and through His people. దేవుని ద్వారా, తన ప్రజల ద్వారా ఈ యొక్క మినిస్ట్రీ దీవించబడాలని నేను ఆశపడుతున్నాను. మీరు నిజంగా ఈ మినిస్ట్రీ ద్వారా ఏదైనా మంచి విషయములు మీరు తెలుసుకొని ఉన్న ఎడల, ఈ మినిస్ట్రీ మరొక ఎన్నో సంవత్సరములు నడుచులాగా మీ
సంతోషకరమైన హృదయముతో ఒక విత్తనమును విత్తండి. మీరు విత్తబడే విత్తనము అది గొప్ప వృక్షమై ఇంకా అనేక మందికి, అన్యులకి, చీకటిలో ఉన్న వారికి ఈ యొక్క సంఘము, ఈ యొక్క మినిస్ట్రీ ఒక వెలుగుగా నిలబడులాగా మీ సహాయమని ఈ సమయంలో కోరుకొచ్చున్నాను. దయచేసి నా యొక్క మనవిని మీరు ఆలకిస్తారని నేను అనుకుంటున్నాను. మనం కానుకలు ఎత్తుపడుతుండగా మరి క్వాయర్ని కూడా నేను పిలుస్తున్నాను. లెట్ us sing a song and we will take the tithes and offerings.